जय सद्गुरु महाराज को जय। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या सांप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानगण प्रत्यगतो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधिये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। बृहद्वादिष्टसिद्धान्तं पूर्णबोधोपदेशिकम् श्रीवेङ्कटेश्वरयोगेन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्म अतीतमनिशं केवलात्मोपदेशिकम् श्रीवेमुलरामय्यार्य योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। चराचरमतीतं च अचलपूर्णोपदेशिकम् श्रीपूर्णानन्दपुल्लय्यार्य सद्गुरुभ्यो नमो नमः। पूर्णबोधसुधानिधिं पूर्वपुण्यफलप्रदम् वेदान्तानन्द सद्गुरुं वेङ्कटरमणार्य गुरुं भजे। पूर्णानंद पुल्लय्यार्य पुत्ररत्न महागुरुं विष्णानंद विभुं दैवं कृष्णमूर्ति नमो नमः। परब्रह्मानन्दवर्षं परामर समादर्शं ज्ञानाज्ञानतीतानन्द श्री अश्वत्थार्य नमोस्तुते। सर्वकाल प्रत्यक्षं सर्वोत्तम सुशाश्वितं विरहितानन्दगुरुं श्रीवेङ्कटदासार्यं गुरुं भजे। अस्मद्गुरुसमारम्भं कृष्णसान्दीपमाध्यमां श्री ओङ्कारपीठपर्यन्तं वन्दे गुरुपरम्परम्। जय सद्गुरु प्रभु महाराज को जय। మేలు కలుపు మేలు మేలుకోవో దేశికేంద్ర మేలుకోవో పూర్ణ చాంద్ర మేలుకో శివరామ దీక్షిత మేలుకోవయ్యా దేవా మేలుకో ప్రమేణాహం ప్రమేణత్వం ప్రమేణోపాసక జన ప్రమేణీశ్వర భావత్వం బ్రహ్మమూలం ఇదం జగత్। భ్రాంతి చేతను నేను నీవను భ్రాంతియే ఈశ్వర జగతని భ్రాంతియే సర్వం బటను విభ్రాంతులను జయ ఈ జగత్ భ్రాంతి విడదీయా దేవా మేలుకో। త్యజ ధర్మమధర్మం చ ఉభే సత్యానృతే త్యజ ఉభే సత్యానృతే త్యక్త్వా ఏన త్యజసి సతత్వచ। ధర్మ ధర్మముల రెంటిలో మర్మమును బోధించు విడమని మర్మ మెరిగిన జ్ఞాతయే నన్నసలు విడమనగా గురు కట్నమును కొనగా దేవా మేలుకో। గురునావరణ త్యాగ నావరణముత్తమం పరిపూర్ణం పూర్ణమేవా పూర్ణాచల సముద్రవత్। సరగుణను సద్గురుని గొలిచెటి ధీర వరణ రైతులు చేసి పరిపూర్ణ చల్ల చాంద్రలు కండలుగా జేయ శరీరాత్మలను దీయా దేవా మేలుకో। అబీజం నృత్య సంపన్న శాఖ పల్లవ వర్జితం పుష్పం నాస్తి ఫలం నాస్తి సంపూర్ణం వృక్షవర్జితం। అష్టవిధ ప్రకృతుల చేతన సృష్టి కారణమాయను తను స్పష్టముగా శోధించి చూచిన బీజరహితమని నిర్బీజ బ్రహ్మమని దేవా మేలుకో। సర్వశూన్యం మయం రూపం జన్మశూన్యం స్వభావతః జన్మభావేన మృత్యుశ్చ పరిపూర్ణం స్వభావతః। జరయు మృత్యువు లేని పూర్ణము విరివిగను జన్మంబు శూన్యము తరసగాదానందలేఖను దండిగొన్నదని పరిపూర్ణ బ్రహ్మమని దేవా మేలుకో। జన్మభావే కర్మం నాస్తి కర్మభావే ఫలం నహి
ఫలభావి భయం కుత్ర భయభావి న సంశయ. దేశకామే కరుణ చేతను ఈ శరీర ద్వయము పోయిన నాశమౌ జన్మ కర్మ ఫల భీతులో లేశమైనాను నీ సంజయముగాను దేవా మేలుకో. ఇంద్రజాలం ఇదం సర్వం యథా మరుమరీచిక అఖండితమనాకారం వర్తతే కేవలం శివం. ఉండలేనిది ఇంద్రజాలము ఎండమావులెవలను తోచును ఖండితముగా నట్టి అచల పూర్ణ బ్రహ్మమున పరిపూర్ణ బ్రహ్మమున దేవా మేలుకో. శుద్ధి సుషుప్త్యా వివచ సత్పిన్నాహం కదాచన తద్వత్సదాపి యన్నాస్తి ప్రపంచం నాస్తి తస్య వై. సుప్తి ఎందున నేను లేనటు నెప్తి లేనా పూర్ణ బ్రహ్మని నెప్తి లేక నిన్నొప్తులై సుప్తి జందకను సౌజ్ఞప్తి విడచియును దేవా మేలుకో. యథానాహం తథా శుద్ధం తస్మాత్ శుద్ధేన నిర్ణయః జగదస్తితి కో వేద నాస్తి కో న చ నిర్ణయః. లేని నేను ఎన్నడు లేకపోవును గానిదెన్న నేనుగాన పూర్ణ బ్రహ్మము నిర్ణయించదని వర్ణించలేనిదని దేవా మేలుకో. ఆత్మాతీతం కేవలాత్మా దేహో నాస్తి కదాచన అస్తి నాస్తితి కో వేద నిర్ణయో నాస్తి సర్వదా. అద్వితీయము అచల పూర్ణము ప్రకృతి ద్వయ దోషరహితము స్వద్విచారణ కేవలాత్మ ఎవ్వరెరుగదరు నిన్నెవరు పొందెదరు దేవా మేలుకో. శాస్త్రజ్ఞానం బహుక్లేశం బుద్ధి చలన కారణం ఉపదేశార్థరీ బుద్ధి రమతే సర్వకర్మషు. బుద్ధి శాంచల్యమును చేసును శాస్త్ర జ్ఞానం బహు క్లేశము హద్దు మీరక గురుని ముఖమున పద్ధతి వినినా శుద్ధైన మార్గమని దేవా మేలుకో. ఉల్కాహస్త యదాయ కచ్చిత ద్రవ్యమాలోక్యతాం త్యజేత్ జ్ఞానేన జ్ఞేయమాలోక్య పశ్చాజ్ఞానం వినశ్యతి. తిమిరమందుననున్న వస్తువ అమల జ్యోతి చెవిదికి విడచను జ్యోతి నటువలె ఉన్న జ్ఞప్తి జ్ఞేయ మెరుగమని తజ్ఞప్తి విడవమని దేవా మేలుకో. జ్ఞానమజ్ఞానినం దృష్టా ద్వయోస్తజ్యతే నిశ్చయః ద్వయోస్తజ్యతే యజ్ఞానం తజ్ఞానం చ పరిత్యజేత్. జ్ఞానజ్ఞానము రెంటి నిజమును ఎరుగు సుజ్ఞానం బటంచును జ్ఞానజ్ఞానము ద్వంద్వమనుచో విడచు సుజ్ఞానం తజ్ఞానరహితమే పూర్ణ స్థితి న్యాయం దేవా మేలుకో. విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వార్తికాంతమగోచరం పూర్ణబోధం ప్రవక్ష్యామి శృణు శిష్య మహోత్తమం. విద్యకంతయు బ్రహ్మ విద్య దీనికంతయు వార్తికంబున వార్తికాంతమగోచరం అవ్యక్తమది ఎనుచో తద్దిరేనే పూర్ణ బోధనుచో దేవా మేలుకో. వాసిగాతో స్ఫూర్ణిపురమున స్థాపితం బహుపీఠమందున దోషిలొద్దియు రామరావిటు లేక మేల్కొల్పే గురు బృందమున వేగ మేల్కొల్పే దేవా మేలుకో. మేలుకోవో దేశికేంద్ర మేలుకోవో పూర్ణ సాంద్ర మేలుకో శివరామ దీక్షత మేలుకోవయ్యా దేవా మేలుకో. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయారు సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురుభక్త మండలికు జై. జై గురుదేవ. జై గురుదేవ్. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరంకు జై. నిర్భయానంద బోధామృతంలో నిన్న ఆ అంశం
ఒక అందార్థాన్ని సగమే చదివాం, మిగతాది ఇంకా ఉంది. తన్మాత్ర సహితంగా కలిసినప్పుడే సృష్టి ఏర్పడింది. తన్మాత్రలు అనేటివి పంచభూతాత్మకమైన వాటి స్వభావాలు. ఆయా స్వభావాలు వాటితో కలిసినప్పుడే సృష్టి ఏర్పడింది. కలవకపోతే వస్త్రం ఎలా లేదో, వస్త్రం కావాలంటే ఆ వస్త్రానికి పడుగు పేక 2 దారాలు, నిలువు దారం అడ్డదారం 2 కలిసింటేనే వస్త్రం అయింది. దారాలను విడదీసి చూడు వస్త్రం లేదుగా అన్నాడు కదా. దారాలు విడదీస్తే వస్త్రమే లేదు. కాబట్టి అవి ఏర్పడి 2 కలిస్తేనే వేరే రూపం ధరించింది. అట్లాగే స్వాభావికాలుగా ఉన్నటువంటి తన్మాత్రల స్వభావాలుగా ఉంటే పంచభూతాత్మకమైనటువంటి ఆ స్వభావాలకు ఆ పంచభూతాలు అన్నీ కలిసిన తర్వాత ఆయా గుణాలు మళ్ళీ కలిసిన తర్వాత ఈ ఒకదానికోటి కలిసిన తర్వాత ఇతరత్ర ఏర్పడాల్సినవన్నీ క్రమక్రమంగా వచ్చినాయి. ఆ సృష్టికి మొదట్లో శబ్దగుణం ఆకాశంగా ఏర్పడి అది వాయువుతో కలిస్తే అగ్నిగా ఏర్పడి అగ్ని వాయువు కలిసి నీరు ఏర్పడి ఇట్లా ఏర్పడడానికి కారణమైనవన్నీ మ్యూట్ చేసుకోండి. ఎవరు ఎక్కడ శబ్దం వస్తుంది. కాబట్టి ఆ విధమైనటువంటి ఏర్పడడానికి పడుగు పేక ఏ విధంగా అవసరమో స్వభావాలైనటువంటి తన్మాత్రలు అనేటివి పంచభూతాలతో కలిసినప్పుడు ఏర్పడింది. కలవకపోతే వస్త్రం ఎలా లేదో అలాగే సృష్టి కూడా లేదు. అవి కలవకపోతే సృష్టి లేదు. అవి కలిసి దారాలు కలిసి వస్త్రమైనట్టే ఈ తన్మాత్రలు పంచభూతాలతో కలిసి అవి కార్యరూపం ధరించినటువంటి వస్తురూపకంగా ఉన్నటువంటి సమస్త జగత్తు వచ్చింది. మరి అలా సృష్టి లేదు, ఇదంతా లేనిది, ఉన్నది పరబయలు ఒక్కటే. ఇది లేనిదనే అనుభవం ఎప్పుడు కలుగుతుంది? లేనిదనే అనుభవం ఎప్పుడు కలుగుతుంది? ఈ పంచభూతాత్మకమైనటువంటి సాంఖ్యం అంతా తెలుసుకున్నది ఏమిటంటే అది ఎలా వచ్చినాయి, ఏ విధంగా ఏర్పడినాయి అనేది తెలుసుకోకుండా ఉంటే మళ్ళీ ఆ ఏర్పడడానికి అవి లేనివి అని తెలవాలంటే ఎప్పటికీ ఉత్పత్తి నాశనాలతో సంబంధం లేనటువంటిది ఒకటి ఉంది. అది ఎప్పటికీ ఉంది, ఇది మాత్రం వచ్చిపోతూ ఉంది అనేది తెలవాలంటే పరబయలు ఒక్కటేనని, ఇది లేనిది అనుభవం ఎప్పుడు కలుగుతుంది అంటే పరబయలును దర్శించినప్పుడు మాత్రమే అది ఒక్కటి మాత్రమే ఉన్నది, ఇదంతా మిగిలింది లేనిదే అనేది తెలియబడుతుంది. ఇంకప్పుడు ఈ లెక్కాచారాలతో సహా ఇవన్నీ ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి, ఇవన్నీ కలిసి ఏమైనాయి, ఈ లెక్కలన్నీ నువ్వు విచారణ చేసుకున్నప్పుడు నీకు అవగతం అయ్యే కోసం. అది అవగతం కాకుండా ఉత్తది ఇది తెలిస్తే అది లేనిది ఎట్లా అవుతుంది? లేనిది అంటే తాను చూసుకుంటాడు కదా, నేనున్నాను, నేను భావిస్తున్నా, నేను చూస్తున్నా, నేను వ్యవహారం చేస్తున్నా, శరీరం ఉన్నంతసేపు గుర్తురహితమైపోయినది. జరుగుతున్నటువంటి స్థితిలోకి రావాలంటే ఈ కారణంగా ఉన్నటువంటి ఏవి కారణంగా తయారైందో అదంతా తెలుసుకున్న తర్వాత దాన్ని గురువు దర్శింపజేస్తే అప్పుడు ఇంక ఇది లేదు. కాబట్టి సాంఖ్యం పూర్తిగా తెలియాలి అని ఎందుకు చెప్పారంటే పంచభూతాలుగా విడివిడిగా ఉన్నప్పుడు సృష్టి లేదు. ఆ సృష్టిగా ఉన్నటువంటి అంటే మిగిలిన జీవులతో సహా ఇవన్నీ ఏర్పడడానికి ముందు ఎంతో పరిణామం జరిగింది. అవన్నీ ఏర్పడి ఆ ప్రకృతిలో ఏర్పడినటువంటి ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడినటువంటి పదార్థం మూలంగా ఈ సర్వము ఏర్పడడానికి కారణమైనది ఉంది అని తెలియబడ్డానికే పంచభూతాలు చెప్పారు. పంచభూతాలు విడివిడిగా ఉంటే ఏ దాని స్వభావం చేత దాని యొక్క స్వభావమే తన్మాత్ర. ఆ తన్మాత్ర స్వభావంగా ఊరికే ఉన్నాయి, అవి కలవడం చేతనే కలిగింది ఇది. కాబట్టి పంచభూతాలుగా విడివిడిగా ఉన్నప్పుడు సృష్టి లేదు. పంచభూతాలు కూడా ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనివేగా. ఒకప్పుడు అంటే ఇవి కలిస్తే ఉత్పత్తి అయి జగం ఏర్పడి మళ్ళీ ప్రళయం జరిగినప్పుడు మళ్ళీ ఎక్కడక్కడ ఏ దాంట్లోకి అవి కలిసాయో విడిపోయి లాస్ట్కు జగత్తు లేనిదిగా అవుతుంది.
కాబట్టి అవి శాశ్వతంగా లేదు కదా, అవి శాశ్వతంగా ఏం లేవు కదా. ఒకప్పుడు వచ్చాయి, వచ్చినప్పుడు సృష్టి ఏమీ లేదు. వచ్చినప్పటికీ కూడా అవి దీనితో కలవకపోతే సృష్టి ఏమీ లేదు, కలిస్తేనే సృష్టి. కాబట్టి అప్పుడు సృష్టి లేదు, లేనెరుకగా ఉంది. లేనెరుకగా ఉంటే ఏ అనుభవము లేదని, లేనెరుకగా ఉన్న స్థితిలో అయితే ఏ అనుభవము లేదు. అనుభవం రావాలంటే మళ్ళీ అది ఇంకో దాంతో కలవాలి. కాబట్టి ఈ అనుభవరీత్యా ఇవి ఏర్పడడానికి కారణమైన కొన్ని కలిసినాయి. కలవకుండా అవ్యక్తంలోంచి వ్యక్తమైంది అనే మాట అన్నారే, దాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎట్లా ఉంది అంటే లేనెరుకగా ఉంది, మళ్ళీ వ్యక్తం కావడానికి అవసరమయ్యేటువంటివన్నీ ఏమీ లేవు. అవి కలిస్తే తప్ప అది వ్యక్తం కాదు, అట్లే ఉంటుంది. కాబట్టి లేనెరుకగా ఉంది. లేనెరుకగా ఉంటే ఏ అనుభవము లేదని పంచతన్మాత్ర సహితంగా పంచభూతాలు ఒకదానితో ఒకటి కలిసి సృష్టి ఏర్పడిందని, అవి కలిసిన తర్వాత ఏర్పడినటువంటి చర్య అది. మళ్ళీ వెళ్ళి సృష్టి లేని స్థితిలోనికి వెళ్ళింది అనుకో, ఆ సృష్టి లేని స్థితిలోకి వెళ్ళింది. సృష్టి ఉత్పన్నమయ్యే స్థితిలోకి వచ్చింది, మళ్ళీ లేని స్థితిలోకి వెళ్ళింది. కాబట్టి ఎప్పుడూ ఇలా తిరుగుతూనే ఉంది కదా. ఎప్పుడు ఇట్లా వ్యక్తమైనప్పుడల్లా ఆ వ్యక్తమైన దానికి కారణమైనవి కలిసి, అవి కలిసిన తర్వాత వచ్చిన అనుభవంతో మళ్ళీ ఏర్పడినటువంటివన్నీ ఒకదాని తర్వాత ఒకటి వచ్చినాయి. లేని స్థితి లేకపోతే లేనెరుకగా ఉంది అక్కడ. ఆ లేనెరుకగా ఉన్నదే సంకల్పించిందంటే మళ్ళీ వస్తుంది. మళ్ళీ వస్తే మళ్ళీ మొదలు ఎక్కడి నుంచి, శబ్దం దగ్గర నుంచి, ఓంకారం దగ్గర నుంచి తన్మాత్రలతో కలిసి మళ్ళీ పంచభూతాత్మకమైనవన్నీ ఏర్పడేదానికి కారణమవుతుంది. కాబట్టి అందుకనే అలా తిరుగుతుంది. సాంఖ్యం మీకు కరతలామలకంగా ఉండాలి. సాంఖ్యం మీకు ఒక్కొక్క విషయం గుర్తొస్తానే అది వచ్చినట్టుగా ఉండాలి, అది తెలిసినట్టుగా, అది తెలిసిపోయినట్టుగా. ఓసారి కనుక బాగా అర్థమైపోయిందంటే ఇక మళ్ళీ 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 లెక్కలతో పని లేకుండా, లెక్కల్లో లోపలికి పోవాల్సినవేమో ఏవేవి ఎన్ని ఉన్నాయి, శరీరంలో ఎన్ని ఉన్నాయి, మళ్ళీ దాన్ని విడదీసి దాంట్లో నుంచి 96 రకాలైనటువంటి తత్వాల గురించి చెప్పేదేమో పిండాండానికి విచారణ, బ్రహ్మాండానికి విచారణ, అంతా విచారణలో లెక్కలు వస్తాయి. కాబట్టి దానికి సంఖ్యము, సంఖ్యలతో కూడుకున్నది సాంఖ్యశాస్త్రం అనే పేరు పెట్టారు. ఎప్పుడో దాదాపు 5000 ఏళ్ల క్రితం కపిల మహాముని రాసినది అది. దానికి ఆధునిక పద్ధతిలో పద్యాలు రాసినది పరశురామ నరసింహదాస్ గారు భద్రాద్రి శతకంలో పద్య రూపకంలో గుర్తుపెట్టుకుంటారని చెప్పి పద్యాల రూపంలో రాశారు. ఇక దాన్ని సరళీకరించి పంచీకరణ పద్ధతిలో వీళ్ళు కూడా కైవల్యాశ్రమం వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ఓ చిన్న గ్రంథం ఉంది, దాన్ని మళ్ళీ చదువుదామని నిన్న చెప్పింది అదే. కాబట్టి సాంఖ్యం పూర్తిగా తెలియాలి. సాంఖ్యం కరతలామలకంగా ఉంటేనే ఈ పద్యాలు అవగాహన చేసుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు ఈ పద్యాలు అవగాహన చేసుకోవాలంటే ఆ సాంఖ్యము తెలిసి ఉంటే ఈ పద్యాలు పూర్తిగా అవగాహన చేసుకోవచ్చు. సాంఖ్యం తెలియకపోతే ఏదో చదువుకుంటారు, తెలుసుకోవాల్సిన విధంగా తెలుసుకోకపోతే తెలుసుకోవాల్సిన పద్ధతిలో తెలుసుకోవాలి. తెలుసుకోలేదనుకో అపార్థం చేసుకొని చెడిపోతారు. అర్థం ఒకటైతే అపార్థం కూడా అవుతుంది ఇక్కడ. కాబట్టి ముందు తెలుసుకోమన్నారు. ఎందుకు తెలుసుకోమన్నారు? దానికి నీవు రావడానికి కారణము, జగత్తు రావడానికి కారణము మొదట స్వాభావికాలుగా ఏర్పడినవి, ఆ తన్మాత్రలుగా ఉన్నవి, ఆ పంచభూతాత్మకమైనటువంటి వాటితో కలిసి అవి వాటి స్వభావానికి అవి ఏర్పడితే అవి మళ్ళీ ఒకదానికోటి కలిసి మళ్ళా రెండో వస్తువు, మూడో వస్తువు, నాలుగో వస్తువు, ఐదో వస్తువు అని పంచభూతాత్మకమైనటువంటి 5 ఏర్పడి వాటితో కూడినటువంటి ప్రకృతి శక్తులతో కూడి సర్వ జగత్తుకు, అందులోని సర్వప్రాణులకు అన్నిటికీ కారణమై ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించినది తెలుసుకొని ఉంటేనేమో దాన్ని అవగాహన చేసుకుంటారు. ఈ పద్యాల్లోది ఏది ఇప్పుడు చెప్పినటువంటి కందార్థాల్లో చెప్పినటువంటి దాన్ని, కందార్థాల్లో చెప్పిన దాన్ని ఆ సాంఖ్యంలో చెప్పినటువంటి దాని అర్థాన్ని తెలుసుకుంటే, భద్రాద్రి రామశతకంలో చెప్పినటువంటి పద్యాల అంతరార్థాన్ని కనుక తెలుసుకొని ఉంటే దీని అంతరార్థం సులభంగా అవగాహన అయిపోతుంది. లేదంటే ఏం జరుగుతుంది అని అంటే తెలుసుకోవాల్సిన విధంగా తెలుసుకోకపోతే
అపార్థం చేసుకొని చెడిపోతారు, భ్రష్టులు అవుతారు, వక్ర మార్గం పడతారు, వాదోపవాదాలకు దిగుతారు. ఇది చూడండి. అది ఏ విధంగా తెలుసుకోవాలో ఆ విధంగా తెలుసుకొని ఉంటే ఆ విధంగా తెలుసుకున్నటువంటి దాన్ని అన్వయించుకుంటారు. అన్వయించుకోకపోతే అపార్థం చేసుకుంటారు. అపార్థం చేసుకుంటే ఆ అపార్థం వల్ల వక్ర మార్గం పడేదే కాక వాదోపవాదాలకు దిగుతారు. ఎందుకంటే వానికి అంతవరకే తెలుసు, వానికి తెలిసిందే కరెక్ట్ అని వాదిస్తాడు. అప్పుడు ఇంకా చెప్పాలంటే దీనికి కష్టం. ఇప్పుడు దీన్ని ఈ ఈ హిందుత్వంలో ఉన్నటువంటి వాళ్ళైనా, లేదంటే మునులుగా ఉన్నటువంటి వాళ్ళైనా, సాంకేతారక మనస్కాలు మూడింటిని ఆమోదించారు. మూడు రకాలుగా చెప్పినటువంటి ద్వైతం వాళ్ళు కానీ, విశిష్టాద్వైతం కానీ, అద్వైతం వాళ్ళు కానీ, అచలము చేసినటువంటి వాళ్ళు కానీ, అందరూ కూడా దాన్ని ఆ సాంఖ్యశాస్త్రంలో వచ్చినటువంటి దాన్ని ఆమోదించారు. ఎందుకంటే హేతుబద్ధంగానే ఉంది. సైన్స్ కూడా ఆ విధమైనటువంటి ఆధునిక పద్ధతి చెబుతోంది. ఇప్పుడు అది లేనటువంటి వాళ్ళు, లేని వాళ్లకు ఆ విధమైనటువంటిది చెప్పారనుకో, ఇప్పుడు వేరు వేరు మతాలలో వేదాంత పరంగా ఉన్నటువంటి వాళ్ళు, క్రైస్తవంలో ఇంకో దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చారనుకో, వాళ్ళు దానికి కారణ వస్తువు ఈ విధంగా ఏర్పడింది, సృష్టి ఇట్లా ఏర్పడడానికి కారణాలు ఉన్నాయని చెప్పినామనుకో, వేరే రకమైనది వాళ్ళ దానిలో చెప్పినటువంటిది వాళ్ళు ఇంత విపులీకరించి సైన్స్కి కూడా సమ్మతమయ్యే పద్ధతిలో వాళ్ళు చెప్పలేదు కాబట్టి వాదనకు దిగుతారు, ఆర్గ్యుమెంట్ చేస్తారు. దానికి కారణమైనటువంటి వస్తువు అసలు అదెందుకు పుట్టింది, దాన్ని పుట్టించిన వాడెవరు, దీన్ని కాకుండా వాళ్ళు ఏం చేశారు, ఓ వ్యక్తిని ఓ మతానికి సంబంధించినటువంటి ఎవరు కల్పించారో వాళ్ళు కల్పించారని చెప్పారు. నేను చెప్పాలంటే ఈ క్రైస్తవం కంటే వాటిలో సారాంశాన్ని తీసుకుంటే ఆ ఖురాన్లో చెప్పిన దాంట్లోనే కొంతవరకు సత్యాలన్నా కనపడతాయి. ఇదంతా కూడా ఇది పూర్తిగా అబద్ధకరమైనటువంటి దాంట్లో ఉన్నాయి. కాబట్టి వీళ్ళంతా వాదించేకి మొదలు పెట్టారనుకో, అట్లా వాదనకు నిలబడాలి. వాదనకు సంపూర్ణమైనటువంటి అర్థాన్ని మనం చెప్పగలగాలి అంటే సాంఖ్యంలో అనుభవం ఉన్న వాళ్ళు వచ్చి వాదిస్తే వాళ్ళకి చెప్పచ్చు. ఇట్లా అనుభవం లేని వాళ్ళు వచ్చి వాదించారనుకో, చెడిపోతారు, భ్రష్టులు అవుతారు, వక్రమార్గం పడతారు, వాదోపవాదాలకు దిగుతారు. అది అవగాహన చేసుకునేటువంటి స్థితిలోకి వాళ్ళు రాలేదు కాబట్టి ఈ భాగవత కృష్ణదేశ కేంద్రులు చేసిన దాంట్లోది కూడా పూర్తి స్థాయిలో అవగాహన కావాలంటే, లేదంటే కొన్ని చోట్ల చెప్పినవి దాంట్లోటివే కొన్ని చోట్ల చెప్పినవి మళ్ళా కొన్ని చోట్ల కింద చదివారనుకో, పరస్పర విరుద్ధంగా భావన చెందాల్సి వస్తుంది. కాబట్టి అట్లా పరస్పర విరుద్ధంగా భావన చెందకుండా వాటిని అవగాహన చెందాలంటే ముందు ఆ సాంఖ్యంలోటివన్నీ పూర్తిగా తెలియబడి అప్పుడు అన్వయం చేసుకొని పోవడానికి మార్గం అవుతుంది. కాబట్టి సాంఖ్యంలో అనుభవం లేని వాళ్ళు వచ్చి వాదిస్తారు. వాదించినప్పుడు అనుభవం గల వాళ్ళు ఏం చేయాలి, నిరూపించడానికి అవతల వాళ్ళు సిద్ధంగా లేరు. నిరూపించేకేమో అవతలవాడు సిద్ధంగా లేడు, కేవలం వాదించేకేమో సిద్ధంగా ఉన్నాడు. నిరూపించలేడు, వానికి అనుభవం లేదు కాబట్టి. అవతల వాళ్ళు సిద్ధంగా లేనప్పుడు వాళ్ళ విషయంగా ప్రాధాన్యత ఇచ్చి గుడ్డిగా వాదిస్తాడు. ఆ వాదించేవాడు ఏం చేస్తాడంటే వానికి ఎంతవరకు దాంట్లో తెలుసు ఆ విషయం మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి దాన్ని మాత్రమే గుడ్డిగా వాదిస్తాడు. అంతే. మనము అనుభవంగా ఉండి విషయాన్ని విశదీకరించి చెప్పిన వాడు వినడు. ఎందుకంటే వాడు ముందు కొంచెమన్నా అవగాహన అయి ఉంటే దాన్ని ముడితపోతారు లైన్గా మనం చెప్పేదాన్ని. లేదంటే వినడు, మనం విశదీకరించి చెప్పినా వినలేడు. లేని అర్థాన్ని తీసుకొని వాదిస్తాడు, లేని అర్థాన్ని తీసుకొచ్చి వాదిస్తాడు. అప్పుడు వాడి పట్ల మనం ఎలా ఉండాలి, మనం ఎట్లుండాలి? మనం మొండిగా వాదించామనుకో, వాడు వాదించినట్టే వాదించినామనుకో, ఇది అపార్థము కొట్లాట్లకు దారితీస్తుంది. కాబట్టి వాడి పట్ల మనం ఎలా ఉండాలంటే మనమే తెలివి తక్కువ వాళ్ళలాగా ఉండాలి. సరేలే వానికే ఎక్కువ తెలివి ఉందని చెప్పి ఊరికే ఉండాలి. ఎందుకంటే వానికి ఈ విషయంలో లోతు తెలియదు. కేవలం వానికి తెలిసిన కొంత పై జ్ఞానాన్ని బట్టి వాడు వాదిస్తున్నాడు. మనం లోతుగా తెలిసి కూడా కొంతవరకు వాడెవరైతే సమ్మతమై వాని దాన్ని మార్చుకుంటూ వినుకుంటూ వచ్చాడో వానికి వివరించి చెప్పినా పర్వాలే, అడ్డం వాదించకుండా.
లేదనుకో వానికి తెలిసినదే గొప్పదని వాదించేది మొదలు పెట్టాడు అనుకో, మనం తెలివి తక్కువ వాళ్ళలా ఉండడమే మంచిది. అంతే, తెలివి తక్కువ వాళ్ళలా ఊరికే ఉంటే మంచిది. వాళ్ళు తెలుసుకోవాలని జిజ్ఞాసతో ఉంటేనే వివరించి చెప్పాలి. వాళ్ళు తెలుసుకోవాలని జిజ్ఞాస వానికి ఉండాలి. లేదంటే మనం వివరించి చెప్పినా కూడా వేస్ట్. ఎంతసేపు వివరించినా నిరంతరం కంఠశ్వాసే తప్ప మళ్ళా వానితో వచ్చే వాదోపవాదాలు తప్ప ఏం లేదు. ఇంకా నాకే తెలుసు అనుకునే వారితో వాదనకి దిగితే, నీ నాతో తెలుసు నాకే తెలుసు అనే వారికి అహంకారపూరితంగా చెప్పే వారితో కనుక వాదనకి దిగితే నువ్వేమవుతావంటే నువ్వు తెలిసిన మూర్ఖుడు అవుతావు. నువ్వు తెలిసినప్పటికీ వాని ముందర తెలిసిన మూర్ఖుల్లాగా అయిపోయా. తెలిసినప్పటికీ కూడా, ఎందుకంటే వాడు అన్నాడు కాబట్టి తెలిసినదాన్ని. నాకే తెలిసిన వాదనలో వాడున్నాడు కాబట్టి అతనికి తెలియక వాదిస్తున్నాడు. తెలిసిన వాళ్ళే తగ్గాలి. తెలియకుండా ఉండేవాడు వాదించినప్పుడు తెలిసినవాడు ఊరికే ఉండడమే మంచిది. ప్రతిదీ మనం విచారణ ద్వారా వస్తునిశ్చయంగా ఉన్నంత కాలము ఇతరులను మనం గుర్తించగలుగుతాము. ఇతరులను చూడండి, అతనికి తెలియక వాదిస్తున్నాడు, తెలిసిన వాళ్ళే తగ్గాలి. ప్రతిదీ మనం ఏం చేస్తున్నాము? విచారణ ద్వారా వస్తునిశ్చయంగా ఉన్నంత కాలము మనము ఇతరులను మనం గుర్తించగలుగుతాం. వాడు మన ఈ బోధలేక లైన్లోకి వచ్చేవాడైనా కాదా అనేది తెలిసిపోతుంది. అప్పుడే వాళ్ళతో ఎలా మాట్లాడాలో నేర్చుకుంటాం. ఎట్లా మాట్లాడాలో, ఏ పద్ధతిలో వాడున్నాడో దాని పద్ధతిలో మాట్లాడతాం. ఇంకా ఇదంతా లోతు మాట్లాడాల్సిన పని లేదు. మాట్లాడి చెప్పినా, నీది గొప్పదని నిరూపించే ప్రయత్నం చేసినా వాని ముందర పనికిరాదు. వాడు ఎందుకంటే వాడు ఆ మాత్రం వరకే తెలుసు వానికి. వాడికి వినేటువంటి జిజ్ఞాస లేదు. పోనీ వినే జిజ్ఞాస ఉంటే నువ్వు వస్తునిశ్చయంగా చెప్పగలుగుతావు. వస్తునిశ్చయంగా ఒకటి వివరించగలుగుతావు నీకు తెలిసిండేది. అట్లా లేకుండా ఉన్నంత కాలము మనమే తగ్గాలి. లేదంటే వేస్ట్. మనం చెప్పేదంతా వేస్ట్ అయిపోతుంది. ఊరికే వాడికి చెప్పినట్టుగా అయిపోతుంది. కాబట్టి వాళ్ళతో ఎలా మాట్లాడాలో నేర్చుకుంటాము అంటే, నొప్పించక తానవ్వ తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమిశతకారుడు చెప్పినటువంటి పద్ధతిలో వారిని నొప్పించకుండా ఊరికే మనము నొప్పి చెందకుండా ఊరికే ఉండడం మంచిది. అనుభవం కలిగిన వారేమో వస్తునిచ్చే జ్ఞానం కలిగిన వారు ఇలా వ్యవహరిస్తారు. అనుభవం జ్ఞానం కాసేపు మాట్లాడితే తెలిసిపోతుంది అన్నట్టు, ఎలా మాట్లాడాలో తెలిసిపోతుంది అన్నట్టు, వాళ్ళకి ఎంత విషయ పరిజ్ఞానం ఉందో తెలిసిపోతుంది అన్నట్టు వాదించకూడదు అని పూజారి వెంకటేశ్వరం చెప్తాండే. పరిపూర్ణులైనటువంటి గురువుకు ఇంకో పరిపూర్ణులైనటువంటి గురువు శిష్యుడు తగిలితే వెంటనే వాళ్ళిద్దరికీ అనుసంధానం అయిపోతుంది. వాళ్ళు 2-4 మాటలు మాట్లాడితేనే ఇంక వీళ్ళిద్దరికీ అనుసంధానం అయిపోయి ఇది అయిపోతుంది. లేదనుకో, లేని వాడితో వాదించామనుకో అనుసంధానం అనేది జరగదు. 4 మాటల్లోనే తెలిసిపోతుంది వానికి తెలియదని. కాబట్టి మనం వానికి ఇది చెప్పాల్సిన పని లేదనేది వాని అవగాహన మేరకే మనం కుదించుకోవాలి అని చెప్పినది అందుకు. కాబట్టి సాంఖ్యమే మూలం. సాంఖ్యం తెలియకపోతే నిర్ణయం లేని జ్ఞానం అవుతుంది. జ్ఞానమేమో వచ్చింది, విషయం అనుభవ స్థితిలో నీకు అర్థం కాకపోతే అది జ్ఞానంగా మారినట్లే. అజ్ఞానంలో అజ్ఞానం గాఢ చీకటి. మళ్ళీ అజ్ఞానంలో అజ్ఞానంగా ఉంటే గాఢ చీకటి అవుతుంది. అప్పుడు మామూలు చీకటి కాదు. కనుక మనము ఎక్కడికి వెళ్ళినా అది గుర్తుంచుకోవాలి. వాదించామా, సమయం సందర్భంగా ఎలా చెప్పాలో వినేవాళ్ళైతే ప్రయత్నం చేస్తారు. వినని వాడైతే తనకు తెలియనట్టుగానే ఉండి నీవు చెప్పు నేను వింటాను అని అంటాడు. అంతే. వాడెవడన్నా మనం చెప్పే దారి లెక్కని రాలేదనుకో, నువ్వే చెప్పు నేను వింటానప్పా అంటానులే. అట్లా ఆ విధంగా అనాలి. అదే తెలిసినవాడు ఒక వరుస క్రమంలో సాంఖ్యం చెప్తాడు. ఆ సాంఖ్యం తెలిసినవాడు ఎట్లయితే చెప్తాడు? వరుస క్రమంలో చెప్తాడు. వరుస క్రమంలో ఏది అవ్యక్తం దగ్గర నుంచి వ్యక్తమైన దానికి కారణమైనవి ఎలా కలిసినాయి, కలిసిన తర్వాత పరిణామం ఎలా జరిగింది, మళ్ళీ ఆ జరిగిన వాటితో నుంచి అన్నీ ఎట్లా వచ్చినాయి, వచ్చినటువంటి అన్నిటికీ కూడా ఏది గుర్తుపెట్టుకుంటోంది, ఏది జడంగా ఉంది, ఏది గుర్తుపెట్టుకున్నటువంటి చైతన్యం మిగిలిన వాటి జడంగా ఉన్నటువంటి వాటిని ప్రకృతిలో కానీ ప్రకృతిలోనే కాక వాటిలో ఉన్నటువంటి జీవుల్ని ఈ మానవుడుగా ఏదైతే సర్వమును విశ్లేషిస్తున్నాడో వీన్ని అన్నింటినీ నడిపిస్తున్న చైతన్య శక్తిగా ఏది ఉంది,
ఏవి ఇవన్నీ ఏర్పడినటువంటి జడంగా ఉన్నటువంటి ఉన్నాయి. ఇవన్నీ పరిణామం చెంది నశిస్తున్నాయి. పరిణామం చెందకుండా నశించకుండా ఏది ఉంది? ఇంత విపులంగా మొదటి నుంచి చెప్పుకుంటా వచ్చినట్లయితే అవగాహన చేసుకోగలిగిండేవాడు అవగాహన చేసుకుంటాడు. కాబట్టి అవి ఎలా చెప్పాలో క్రమ పద్ధతిలో కనుక చెబితే వాళ్ళకు అర్థమవుతుంది. కాబట్టి ఆ వినేవాడు, ఆ తెలిసినవాడు వరుస క్రమంలో సాంఖ్యం చెప్తూ ఉంటే వరుస క్రమంలో అవగాహన చేసుకుంటాడు. కానీ అనుభవం లేదు కదా. అనుభవం లేదు కాబట్టి శాస్త్రం ద్వారా వాదన చేస్తూ ఉంటాడు వాడు. వానికి అనుభవం లేదు. ఇక్కడేమో అనుభవజ్ఞైనటువంటి గురుమూర్తి ఏం చేశాడంటే సాంఖ్యంలోది బోధించుతూ మళ్ళీ నీ అనుభవంలోకి రావాలంటే ఉదాహరణల రీత్యా నీకు చెప్పుకుంటూ ఆద్యవరాపు అపవాదములు కూడా చేసుకుంటూ నీకు వివరిస్తూ వచ్చాడు అంతటిని. కాబట్టి అనుభవరీత్యా శాస్త్రంలో తెలిసిన దాన్ని చెప్పుకుంటూ వచ్చి నీకు అనుభవం కలగజేసినటువంటి స్థితిలో నువ్వు ఉంటే వాదించేవాడు ఏం చేస్తున్నాడు? కేవల శాస్త్ర జ్ఞానంతో శాస్త్రం ద్వారా వాదన చేస్తూ ఉన్నాడు. శాస్త్రంలో తెలిసిన విషయం వాదన చేసినట్టుగా వాదన చేస్తూ ఉన్నాడు. శాస్త్రం ఒక్కటే ఆధారం చేసుకొని అనుభవ రీతిలోకి తీసుకోకుండా వాదన చేస్తూ ఉన్నాడు. శాస్త్రం వెళ్ళి ఒక చోట ఆగుతుంది, తర్వాత ఏమిటి అంటాడు. ఆ శాస్త్రం వెళ్ళి ఒక చోట ఆగిపోతుంది, ఏడవ చోట. తర్వాత ఏమిటి అనేది తెలియదు. కాబట్టి వాళ్ళంతా మనకు గురువులుగా పనిచేస్తారు. శాస్త్రజ్ఞానం ఉండి అనుభవం లేక ఒకరినొకరు వాదించుకుంటారు. ఎవరు శాస్త్రజ్ఞానం ఉండి అనుభవం లేని వాళ్ళేమో ఒకరినొకరు వాదించుకుంటారు. శాస్త్రజ్ఞానం అనుభవం లేకొచ్చిన వాడేమో గురువుగా మార్పు చెందుతాడు. గురువుగా చెప్పగలిగిన స్థితిలోకి చేరుకుంటాడు. దానివల్ల కాబట్టి వాదించుకునే శాస్త్రజ్ఞానం ఉండి అనుభవం లేని వారేమో ఒకరినొకరు వాదించుకుంటారు. దానివల్ల ప్రయోజనం ఉండదు. అక్కడ ఏం పనిచేస్తోంది అంటే అహంకారం పనిచేస్తోంది. ఆ వాదించినప్పుడు శాస్త్రజ్ఞానం మాత్రమే ఉండి అనుభవం లేకుండా వాదించుకుంటే ఏంది పనిచేస్తోంది? అహం పనిచేస్తోంది. నేను చెప్తున్నదే గొప్ప అనేటువంటిది పనిచేస్తూ ఉంది. అంటే నీవు ఉన్నావు కదా, నీవు పోలేదు కదా, కనుక వారు కడతేరిన వారు కాదు. ఇంకా వాళ్ళు నిన్ను ఎలా ఒడిన పడేస్తారు? వాడు వాదిస్తున్నాడంటే వాడు అహంకారాన్నే వదిలిపెట్టలే. అహంకారాన్ని వదిలిపెట్టలేదు అంటే అర్థం ఏమిటి? నీవు ఇంకా పోయిన వాడివి కాదు, ఇంకా ఉన్నవాడివే. ఉన్నటువంటి నీలో ఉనికిని నీవు గొప్ప చేసుకునేటువంటి భావన లోపల నుంచి వాదం రూపంలో బయటకు వస్తోంది. కాబట్టి నువ్వేం కడతేరిన వానివి కాదు. నువ్వు వాదించడానికి పూనుకున్నావు అంటే విడమర్చి చెప్పడానికి కాకుండా వాదించడానికి పూనుకున్నావు అంటే అహం నీలో పరోక్షంగా పని చేస్తోంది. కడతేరిన వానివి కాదు, నీవు పోలేదుగా. కాబట్టి ఇంక వాళ్ళు నిన్ను ఎలా ఒడ్డున పడేస్తారు? అటువంటి వాళ్ళు ఎట్లా ఒడ్డున పడేస్తారు? అటువంటి వాళ్ళు ఉన్నారనుకో, నువ్వు గుర్తించి వదిలిపెట్టేయాలి వాళ్ళని. చెప్పన్నా 65వ కందం కందార్థం. ఎరుకోత్పత్తిని తెలియగా సరసిజ గర్భాదులైన చాలరనిటిచో నరుడెంత వాడది ఎరుగుదునన వట్టి మాటాలివి వింతగాక తప్పదు వానికి కరాకపోక అరమారాలేక సద్గురుమూర్తి చరణ పంకరుహ ద్వయార్చన ఎరుగాని నరు మాటాలివి వింతగాక తప్పదు వానికి కరాకపోక. దేవుడు ఎవరికి కూడా తెలియదంటున్నాడు. సృష్టిస్థితిలయకారులైన బ్రహ్మాదులకు కూడా ఎరుకోత్పత్తి తెలియదట. అది మూలం లేకుండానే వచ్చింది. అది ఎట్లొచ్చిందో తెలిసింటే ఇంకేమి ఈ పాటికంతా పటాపంచలైపో. కాబట్టి అది ఎట్లొచ్చిందో తెలియదు. దాన్ని విచారించి దాన్ని లేకుండా చేసుకో. అదే కారణ వస్తువుగా ఉంది. ఎరుకోత్పత్తి ఎట్లా జరిగింది? మొదట ఎట్లొచ్చిందని తెలిసింటే ఇది ఈ విధంగా మూలం లేదని ఎట్లా చెబుదురు? మూలం లేదని అందుకే మూలం లేకనే తనకు తానుగా వచ్చి సర్వమును కల్పించుకొని సర్వమును చేసి సర్వంలో నుంచి సర్వము లేకుండా శూన్యమైపోయే స్థితికి మళ్ళీ పోతుంది.
కాబట్టి ఎవరికి కూడా తెలియదు అంటున్నాడు. సృష్టి స్థితి లయకారులైన బ్రహ్మాదులకు కూడా ఎరుకోత్పత్తి తెలియదట. వాళ్ళకు కూడా ఎరుకోత్పత్తి తెలియదంటే వాళ్ళు కూడా కారణ వస్తువులుగా ఉన్నటువంటి దాంట్లో సంకల్పం కలిసి వ్యక్తమైన తర్వాత ఒకదానికోటి కారణంగా ఏర్పడితే వాటిలో వాళ్ళు పనిముట్లుగా వచ్చారు. పరబ్రహ్మ ప్రకాశం నుండి ఉత్తేజం కలిగినటువంటి ఆ ప్రకాశంలో నుంచి వచ్చినటువంటి ఒకదానికోటి ఏవి ఏర్పడినాయో ఆ ఏర్పడిన దానికి వీళ్ళు ఏం చేశారు, 3 రకాలైనటువంటి సృష్టిలో పాత్ర పోషించినట్టు దాన్ని నిలబెట్టుకున్నటువంటి పో 3 పాత్రలుగా పోషించిన ముగ్గురు కూడా. అది లేకుంటే వాళ్ళు లేరు. వాళ్ళు లేనటువంటి ముందు ఏ విధంగా ఉంది, ఏది అవ్యక్తంగా ఉందో అది పరబ్రహ్మ ప్రకాశంగా ఉంది. దానికంటే పూర్వం ఉన్నది ఎప్పటికీ అప్పటికీ అది ఉన్నప్పటికీ ఇది ఉన్నప్పటికీ అది ఎప్పటికీ ఉంది, కానీ ఇది ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా ఉంది. కాకపోతే ఇది వచ్చిపోతూ ఉన్నటువంటి స్థితిలో ఇది ఉంది. కానీ దాన్ని తెలియకుండా వీళ్ళు స్థితిగా ఈ 3 పాత్రలు పోషించినప్పటికీ నిజానికి సృష్టితో పాటు వీళ్ళు కూడా పోతారు. కాబట్టి వీళ్ళు వచ్చినప్పటికీ వచ్చి సృష్టి క్రమానుసారంగా వచ్చి మళ్ళీ సృష్టి లయం కారణంగా పోతారు. అనేకత్వంగా పొందినటువంటిది లేదు ఆడ. ఆ 3 రకాలైనటువంటి సృష్టి స్థితి లయాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరిగినటువంటి చర్యలకు 3 కారణాలుగా 3 రకాలుగా చెప్పుకుంటున్నాం, కానీ ఆ 3 కూడా గుణాలే. ఆ గుణాలు వాటితో ప్రవర్తించి వ్యవహరించినటువంటి తీరే అది. కాబట్టి ఆ తెలియదట 3 అవస్థలుగా సృష్టి స్థితిలయ విస్తీర్ణ ఆకర్షణలుగా పరిణామం చెందుతూనే ఉంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సదాశివుడు రుద్రుడు అనేటువంటి 5 రకాలుగా చెందుతున్నది. సృష్టిగా స్థితిగా లయము విస్తీర్ణము ఆకర్షణగా పరిణామం చెందుతూనే ఉంది కదా. జీవుల వలె కాకుండా బ్రహ్మాదులు కూడా వారి పనిలో వారు జీవిస్తున్నారు. జీవుల వలె కాకుండా బ్రహ్మాదులు కూడా వాళ్ళ పనిలో వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళు ఏం పని చేయాలో వాళ్ళు చేసేటువంటి కర్మ, బ్రహ్మాండానికి సంబంధించిన కర్మలు చేస్తూ ఉన్నారు. జీవులేమో జీవుడు తన నిజస్థితిగా ఎక్కడి నుంచి వచ్చిందో ఆ ఎక్కడి నుంచి వచ్చినటువంటి ఆ చైతన్యం అనే తనలోకి వచ్చి పనిచేస్తున్నటువంటి దానిని గుర్తించకుండా దీనిలోకి వచ్చినందువల్ల దీంట్లో ఉన్నటువంటి అంతరంగ చతుష్టయంతో కూడి తాను శరీరము చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రపంచం అనేటువంటి పరిధిలోకి జారిపోయి పనిచేస్తూ ఉన్నాడు జీవుడు. కర్మను నిర్వర్తిస్తూ ఉన్నాడు. వాళ్ళు కూడా వాళ్ళ కర్మల్ని అక్కడ నిర్వర్తిస్తున్నారు. జీవుల వల్లే కాకుండా బ్రహ్మాదులు కూడా వారి వారి పనిలో జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా జననమరణ ప్రవాహంలోనే తిరుగుతున్నారు. వాళ్ళు కూడా ఇదే ప్రవాహంలో తిరుగుతున్నారు. ఎందుకంటే సృష్టించడం, వ్యవహరించడం, లయం చేయడం, మళ్ళీ సంకల్పం కలిగినప్పుడు మళ్ళీ వ్యక్తం కావడం, వ్యక్తమైన తర్వాత మళ్ళీ వ్యవహారాలన్నీ ఇవే, మళ్ళీ జరగడం, మళ్ళీ పోవడం అనేటువంటి పునః తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళు కూడా జీవంతో పాటు జనన మరణ ప్రవాహ చక్రంలో తిరుగుతున్నారు. విముక్తి అనేది వాళ్ళకే తెలియడం లేదు. ఆ విముక్తి వాళ్ళకే తెలియడం లేదు. విచారణ చేసినటువంటి గురువు దగ్గరేమో పొందినటువంటి వారు పొందుతున్నారు. ఎవరు తెలుసుకుంటారో, ఎవరు లేకుండా పోవడానికి ఏది కారణం ఉందో, ఈ తెలియబడుతున్నదంతా ఏ విధమైనటువంటి స్థితిలో ఉందో దాన్ని పోగొట్టుకుంటే అది కారణ వస్తువుగా మళ్ళీ ఉపాధి ధరించినటువంటి స్థితిలోకి వెళ్తుందో దాన్ని తెలుసుకోగలిగినటువంటి స్థితిలోకి వచ్చిన వాడేమో దాంట్లో ముక్తి చెందుతున్నాడు. కోట్లింగ తత్వంలో హఠాక గర్భులకైనా శక్యము కాదు అంటాడు. ఎందుకు మన కర్ణాటకలో కూడా ఉంది కదా సరస్వతి గర్భాదులని. ఇప్పుడు చెప్తాండే దాంట్లోనే అది ఒకటేలే. కాబట్టి విముక్తి అనేది వాళ్ళకే తెలియడం లేదు. దీంతో బంధించబడినారు. దీని నుంచి కూడా విమోచన పొందాలి అనేది వాళ్ళకు కలగట్లేదు. అందుకనే సరస్వతి గర్భాదులైన వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళు తిరుగుతున్నారు. లేదంటే శుద్ధి జరగకుండా అయిపోయేది. జరగడానికి కారణమైంది వాళ్ళ దగ్గర ఉంది, జరుగుతూ ఉంది. మనం జీవులుగా సంస్కారాల చేత ప్రేరేపించబడి జనన మరణాల్లో తిరుగుతున్నాం. మనం ఏం చేస్తున్నాము? జీవులుగా మళ్ళీ జీవుడికి ఏర్పడినటువంటి సంస్కారాలు వచ్చాయి. వాటితో ప్రేరేపించబడి శరీరంతో వ్యవహారం చేస్తూ
శరీరం అనే దానికి ఓ పేరు పెట్టి ఉంటే దీనితో వ్యవహారం చేస్తూ ఇది నిజము సత్యమైనటువంటి భావనలో ఉండి దీంట్లో కలుగుతున్నటువంటి చైతన్యాన్ని గుర్తించకుండా బాహ్య ప్రపంచంలో అటువి నిజం అనుకొని తిరుగుతూ ఉన్నాం. ఆ నిజం అనుకొని తిరుగుతున్న వాడు ఎవడు విచారణ చేసి ఎవడు తాను భావించడానికి కారణమైన చైతన్యాన్ని రహితపరుచుకున్నాడో, మళ్ళీ ఉపాధి ధరించడానికి కారణమైనది గురువు చేత పోగొట్టుకోగలిగాడు, లేకుండా అయ్యాడు. మిగతా జగత్తు ఉన్నదా? వీళ్ళంతా ఉన్నారా? మరి అందరూ పోకుండా నేనొక్కనే పోతే ప్రపంచం ఎట్లా పోయింది? అవన్నీ పొందిన వానికి అనవసరం. పొందిన వానికి చుట్టూ ఏం జరుగుతుందో కూడా దానికి వానికి అనవసరం. వాడు గమనించడు, గుర్తించడు, దాంతో పని లేనటువంటి స్థితిలో ఉంటాడు. కాబట్టి ఏది ప్రేరేపిస్తుందో, ఏది వ్యవహారం చేస్తుందో దాని నుంచి విముక్తి అయ్యాడు వాడు విచారణ చేసి అటువంటి సద్గురువు దొరికి. కాబట్టి మనం జీవులుగా సంస్కారాల చేత ప్రేరేపించబడి జనన మరణాల్లో తిరుగుతున్నాం. దీనిలో నుంచి విముక్తి కావాలి అనిపిస్తోందా మనకి? అందుకే కదా చేరింది ఇక్కడ. ఎన్నో జన్మల నుండి తిరిగి తిరిగి ఎప్పుడో ఒకప్పుడు కలుగుతుంది. ఇప్పుడు కలిగింది. ఎన్నో జన్మల నుంచి ఏం చేశాం? ఎన్నో జన్మల నుంచి తిరుక్కుంటూనే ఉంది. తిరుక్కుంటూ ఎన్నో జన్మల నుంచి తిరుక్కుంటుంది. తిరుగుతా అంటే ఏమైంది? కావాలి, ఏమిటి కావాలన్నారు? ఈ వచ్చేటువంటి జనన మరణాలు అనేటువంటి వాటిలో అది ఏ విధమైనటువంటి భౌతిక స్థితి పొంది సుఖమా దుఃఖమా ఇదంతా లేదు. ఈ కలగడానికి కారణమైనటువంటి దీంట్లో గర్భనరకాన్ని ద్వంద్వాలని అనుభవిస్తూ ఉంది. ఓసారి దగ్గరికి ఎవరైతే పోయారో వాళ్ళ అందుకునే వాళ్ళు పోతున్నారు. అది జన్మలు కలుగుతాయి. జన్మల నుండి తిరిగి తిరిగి ఎప్పుడో ఒకప్పుడు కలుగుతారు. కలిగింది మనకు కలిగింది లేకుండా సహా సర్వము లేదు. సర్వం మిగిలిన వాళ్ళకి మిగిలింది ఉందా? కలుగుతూ ఉంది. మన పునః దాన్ని పొందాలనే తపనతో సాధన చేస్తున్నామా? చేయడం లేదు. మనం పొందితే ఈ జన్మలోనే ఈ కడతేరిపోయినటువంటి స్థితి ఈ జన్మలోనే నాకు కలగాలి. మళ్ళీ ఈ జన్మలో కొంత తెలుసుకొని మళ్ళీ జన్మ పుట్టాలి. ఎందుకు? ఈ జన్మలోనే కడతేరుదాం అని దానికి తగినటువంటి తపనతో చేస్తున్నామా సాధన? చేయడం లేదు. ఎందుకని అంటే ఇంకా సంసిద్ధత రాలేదు. కొన్ని జన్మ సంస్కారాలు కొన్ని మిగిలిపోయి ఉన్నాయి. వాటి ద్వారా పాతవి రద్దు చేసుకొని కొత్తవి అసలే చేయకుండా ఈ పాతవి కొత్తవి అయినటువంటి సర్వము లేనటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ లేని స్థితిలోకి గురుమూర్తి చేత పాదం బట్టి నువ్వు కడతేరేది ఈ జన్మలోనే, మళ్ళీ వద్దు ఇప్పుడే చేరదామనే తపనతో చేస్తేనేమో నువ్వు ఒక్కొక్క మెట్టుతో పైకి ఎక్కుకుంటూ వెళ్తావు. ఒక్కొక్క మెట్టుకి ఎక్కి ఇక అవసరం లేని స్థితిలోకి పోతావు. మళ్ళీ కిందికి దిగిరానటువంటి స్థితిలోకి పోతావు. కాబట్టి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అంటే సంసిద్ధత నీలో ఏర్పడలే. నీకు ప్రపంచమే ఆనందమని అనుకుంటున్నావు అని అర్థం. నువ్వు ఎందుకు ఆ విధమైన పద్ధతిలో తపనతో ఎందుకు ఇంకా చేయలేదు? నువ్వు మరి ఆ సాధనలన్నీ చేసి ఆ స్థితిలో నుంచి దాటుకునేటువంటి స్థితిలో ఈ జన్మలోనే ముక్తి పొందాలి అనే పద్ధతిలో ఎందుకు చేయట్లేదు అంటే సంసిద్ధత కాలేదు. ఎందుకు కాలేదు అంటే ప్రపంచమే ఆనందమని అనుకుంటున్నావు కాబట్టి. ఇంకా ప్రపంచంలోటివి కావాలని అనుకుంటున్నావు, దాంతో ఆనందిస్తున్నావు కాబట్టి నువ్వు ఇంకా సంసిద్ధుడు కాలే. అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేది కూడా మూఢవస్థలలో సృష్టి స్థితిలో విస్తీర్ణ ఆకర్షణలు చేసేవారికి తెలియడం లేదు. వాళ్ళు కూడా దాన్ని ఏం చేస్తున్నారు? దాంట్లో ఆనందం పొందుతున్నటువంటి కేలి విలాసంగా దీన్ని తయారు చేసుకుంటూ
సృష్టి చేసి, స్థితి చేసి, లయం చేసి, లేదంటే విస్తీర్ణము ఇంకా ఆకర్షణ చేసి, ఈ 5 రకాలైనటువంటివి చేస్తున్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వర సదాశివ రుద్రాదులైనటువంటి 5 పాత్రలు పోషిస్తున్నదంతా ఒక్క శక్తిలో నుంచి ఉత్పన్నమైందే. ఆయా వేరువేరుగా చేస్తున్నది. ఇవన్నీ చేసేవారికి కూడా వాళ్ళకి తెలియడం లేదు. వాళ్ళు కూడా వాళ్ళు గురుమూర్తి అయినటువంటి దక్షిణామూర్తి తత్వాన్ని అవగాహన చేసుకున్నటువంటి కడతైనటువంటి వారైతే వారు అశరీరులైపోయి మళ్ళీ సృష్టికి కారణమైన వాటితో తాదాత్మ్యం చెంది దీంతో చేసే స్థితిలోకి రారు. కాబట్టి వాళ్ళకేం తెలుస్తుంది కనుక సృష్టి స్థితిలో చేసే బ్రహ్మాదులకు తెలియకపోతే వారి చేత సృష్టించబడి వారి ఇంద్రియాలైనటువంటి వారి చేత సృష్టించబడమే కాక వారంతా అధిదేవతలుగా ఉన్నారు. వారి యొక్క పాత్రలు సృష్టించినటువంటి దేవతలంతా కూడా ఇక్కడ నీకు నీ శరీరంలోనే అనేకమైనటువంటి ఒక్కొక్క దానికి ఏ ఏ పాత్రలు ఎక్కడెక్కడ ఈ అవయవాలు పోషిస్తున్నాయో వాటన్నిటికీ అధిదేవతలుగా ఉన్నారు. ఆ సాంఖ్యంలో ఆ తారకంలో చెప్పినటువంటి చక్రాలు ఆయా పనులు చేస్తున్నాయంటే వాటికి ముఖ్యమైనటువంటివి అవి లేకుండా మిగతా అవయవాలు పనిచేయవు. కాబట్టి అవన్నిటికీ అధిదేవతలుగా ఉండి పనిచేస్తున్నటువంటి వాళ్ళంతా దేవతల రూపంలో ఉన్నారు. దేవతల రూపంలో వారి చేతనే ప్రేరేపించబడి సృష్టించబడి ఇంద్రియాలు అయినటువంటి ఇంద్రియాది దేవతల చేత కూడా ప్రేరేపించబడి నడిపించబడే వాళ్ళమైనటువంటి మనకు ఏం తెలుస్తుంది? వాళ్ళే వచ్చి ఈ అవయవాలకు అధిపతులుగా ఉండి నడిపిస్తూ ఉంటే దాని ప్రకారం మనం చేసుకుంటూ పోతున్నాం. మరి తెలియాల్సింది ఎవరికి? వాళ్ళకు కూడా తెలియకపోతే వాటితో ప్రేరణ పొంది జీవిస్తున్న మనం తెలుసుకోవాలంటే ఎంత కష్టం. కాబట్టి దానికి ఎందుకు గురుడొక్కడు తప్ప నేను ఎవరు దాత్రిలో విడిపించేవాడే లేడు నీకు. కాబట్టి నువ్వు ఎంత తెలుసుకున్నప్పటికీ ఎంత ఏ విధంగా వ్యవహరించినప్పటికీ ఇదంతా తెలియబడినప్పటికీ విషయ రూపకంలో తెలియబడినప్పటికీ నేను దాటించాలంటే గురుడొక్కడే. ఇక వేరే వాళ్ళు ఎవరు లేరు దాటించేవాళ్ళు. కాబట్టి ఈ ఇంద్రియాలతో కూడి ఇంద్రియాది దేవతలైనటువంటి వాటితో ప్రేరేపించబడి నువ్వు కూడా వాటితోనే చేస్తున్నావు. ఈ ప్రేరేపణ కలిగిస్తున్నదంతా దీనిలన్నిటికీ అధిదేవతలుగా ఉన్నటువంటి దేవతలే. కాబట్టి వాళ్ళ చేత ప్రేరేపించబడి నడుస్తున్నటువంటి మనకేం తెలుస్తుంది? తెలిసింది అంటే వట్టి మాటే. అది తెలిసేదనేది వట్టి మాటే ఇంకా. కాబట్టి వాటిని విడిపోయినటువంటి స్థితిలో ఎవరైతే ఉన్నారో వాళ్లకు దీనితో ప్రపంచంతో ప్రవర్తించాల్సిన పని, ఇంద్రియాలతో ప్రేరణ కలిగినప్పటికీ దానితో ప్రవర్తించాల్సిన పని కూడా లేదు. కనుక ఇప్పుడు సద్గురుని యొక్క చరణాలను ఆశ్రయించి, ఎప్పుడు సద్గురుని చరణాలు ఆశ్రయించమన్నారు? ఈ ఇంద్రియాలతో కూడి చేస్తున్న వ్యవహారం అంతా ఆయా దేవతల ప్రేరణతో కలుగుతోంది. నన్ను ఆయా దేవతలు ఎవరు దాటించే స్థితిలో లేరు, వాళ్లకు తెలియట్లేదు. కాబట్టి నన్ను ఎవరు గుర్తిస్తారు, ఎవరు నన్ను దాటిస్తారని సద్గురుని చరణాలను ఆశ్రయించావు. ఇప్పుడు వారి ద్వారా బ్రహ్మాదులు ఏ విధంగా సృష్టి స్థితిలయ విస్తీర్ణ ఆకర్షణలు చేస్తున్నారో జీవులు ఎట్లా ఉంటారో తెలుసుకొని, ఆ తెలుసుకోవాలి అంటే సద్గురువుని నీవు ఆశ్రయించగలగాలి. ఆ సద్గురువుని దాటించగలిగి తాను దాటిపోయినటువంటి వాడై జగత్ అనే వ్యవహారం తన చుట్టూ జరుగుతున్నప్పటికీ దానితో తాయాత్మ్యం చెందినవాడై అశరీరుడై ఎవరైతే తన గురుమూర్తి చేత దాటుకొని ఉన్నారో అట్టి గురుమూర్తిని ఆశ్రయించగలగాలి. అట్టి గురుమూర్తి ఆశ్రయించినప్పుడు ఆయన చెప్పగలుగుతాడు, ఆయన దాటించగలుగుతాడు. నీ అనుభవం వస్తున్నటువంటి ఈ వీటిలో నుంచి ఈ సృష్టి స్థితిలయాలకు కారణమైన వాళ్ళు, విస్తీర్ణ ఆకర్షణలకు కారణమైన వారు, వాడి చేత నియమించబడినటువంటి నీ ఇంద్రియాది దేవతలైనటువంటి వారు ఏ విధమైన ప్రేరణ కలుగజేస్తుంటే నువ్వు ఏ విధంగా రోజువారీ నేనే చేస్తున్నాననే దాంట్లోకి వ్యవహారం చేస్తున్నావో, ఆ నేనే చేస్తున్నాను అనుకునేటువంటి వ్యవహారం అంతా ఏ విధంగా శరీరంలోకి దిగొచ్చి వ్యవహారం చేస్తుందో, శరీరానికి అతీతంగా ఉన్నటువంటి స్థితిలోకి నువ్వు గుర్తెరగలిగి ఆత్మభావనతో పరిశీలన చేయగలిగితే నిన్ను అక్కడి నుంచి సద్గురు అనే అట్లాంటి గురువు దొరికితే ఇంకా అక్కడి నుంచి దాటించేస్తారు. కాబట్టి ఆ జగత్తు ఉన్నది కానీ అది సృష్టి స్థితిలయాలకు కారణమైనటువంటి దాంట్లో మళ్ళీ నువ్వు తిరగడం కానీ ఆ తిరుగుతున్నది తిరిగేదాన్ని గుర్తించడం కానీ చేయవు, గుర్తురహితమైనటువంటి స్థితిలో ఉంటావు. కాబట్టి ఎవరు బ్రహ్మాదులు కూడా ఇప్పుడు ఏం చేసావు?
బ్రహ్మాదులు కూడా ఏ విధంగా సృష్టి స్థితిలయ విస్తీర్ణ ఆకర్షణలు చేస్తున్నారో జీవులు ఎట్లుంటారో అంటే సద్గురువును నీవు ఆశ్రయించగలగాలి. ఆశ్రయించినప్పుడే ఆయన చెప్పగలుగుతాడు, చేయగలుగుతాడు. మరి నువ్వు కూడా ఆ ప్రయత్నం చేస్తేనే ఆయన చెప్పగలిగితే నువ్వు ఆయన అందిపుచ్చుకోలేకపోతే ఏం చేయగలుగుతారు? బ్రహ్మాదులు కూడా లేని వాళ్ళట. ఇప్పుడు ఈ పైన చెప్పినటువంటి కథార్థం ప్రకారం బ్రహ్మాదులు కూడా వాళ్ళకే తెలియదట. సద్గురువు అంటే ఆయన నరుడే. ఆ మానవోపాధిలో ఉన్నటువంటి సద్గురువు మనకు కనిపిస్తాడు. ఆ మానవోపాధిలో ఉన్నాడు, నీలాగే శరీరం ధరించి ఉన్నాడు కాబట్టి ఓయమ్మ బ్రహ్మకు కూడా తెలియని సంగతి ఏం చెప్తాడా? బ్రహ్మ లేకపోతే ఈయన ఎక్కడి నుంచి వచ్చా? ఇప్పుడు ఈ వాదనలు అన్నీ వస్తాయి. ఏంటంటే మళ్ళీ ఈ సాంఖ్యం తెలిసినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారైతే వాటిని విచారణ ద్వారా తెలుసుకున్నటువంటి స్థితిలో ఉన్నవాడైతే మానవోపాధిలో ఈయన ఉన్నప్పటికీ ఉపాధితో కలిసి ప్రవర్తించకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు ఈయన. ఉపాధిగతంగా ఉన్నటువంటి ధర్మాలతో ప్రవర్తించకుండా చైతన్య స్థితిలో ఉన్నటువంటి దానితో చైతన్యాన్ని కూడా విరమించేసుకొని నేను పోయి ఆయన పాదం పట్టడం వల్ల ఆయన మళ్ళీ లేనెరుకు లేకొచ్చి చెప్తున్నాడు. లేకపోతే ఎరుక రహితమై ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు. ఆ ఉన్నటువంటి సద్గురువు మిగిలిన వారికి మామూలుగా మానవోపాధిలో ఉన్న సద్గురువే కనిపిస్తాడు. మనం ఎవరైతే ఆశ్రయిస్తున్నామో ఆ గురుకృప చేత తరించాలని దాటుకోవాలని వాళ్ళకి ఎట్లా కనపడతాడు? ఫస్ట్ మానవోపాధిలో ఉండే గురువే కనపడతాడు. ఎక్కడో ఉండే బ్రహ్మం గురించి నువ్వు ఎంతసేపు తపస్సు చేసినా, విష్ణువుని గురించి చేసినా, ఈశ్వరుని గురించి చేసినా, సంవత్సరాల తరబడి వేల సంవత్సరాల తరబడి చేసినా వాళ్ళు వచ్చి ప్రత్యక్షమైన ముక్తినేమి కలిగించరు. కాబట్టి నీకు ప్రత్యక్షంగా నీకు ఎదురుగా నీలాగే ఉండి మానవోపాధిలో ఉన్నప్పటికీ కూడా నేను దాటించగల సద్గురువు ఇక్కడే దొరుకుతాడు నీకు, నువ్వు ప్రయత్నం చేస్తే. కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా మనకు కనిపించిన స్థితిలో లేరు. సద్గురువు అనే ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా కేవలం శక్తి స్వరూపంగా ఎక్కడో ఉండి దీన్నంతటినీ నడిపిస్తున్నటువంటి స్థితిలో ఉండే స్థితిలో కాదు. నీ ఎదురుగానే నీకు కనపడుతున్నారు. నువ్వు వెతికితే, నువ్వు గుర్తించగలిగితే అటువంటి సద్గురుమూర్తి రూపంలో కనపడుతున్నారు. ఆ సద్గురుమూర్తిని నువ్వు గుర్తించగలిగితే ఎదురుగుండానే ఉన్నారు. ఉపాధి ధరించి అశరీరిగా ఉన్నారు. ఉపాధి ధరించి ఉన్నారు, నీలాగే ఉపాధి ధరించి ఉన్నప్పటికీ అశరీరిగా ఉన్నారు. అశరీరిగా సద్గురువు ఎప్పుడూ ఉన్నారు. ఆ సద్గురు అశరీరిగానే ఎప్పుడూ ఉన్నాడు, ఎప్పుడూ అశరీరిగానే ఉన్నాడు. చూసే వాళ్లకు భావన చెందే స్థితిలోకి తాను కనుక ఆ స్థితిలోకి మార్పు చెందితే ఇంక వాళ్ళిద్దరూ లేరు, వేరుగా చూసేదే లేదు. ఇప్పుడైతే వేరుగా చూస్తున్నావు, ఆశ్రయించిన శిష్యుని పద్ధతిలో నువ్వు ఉన్నావు. నువ్వేమనుకుంటున్నావు అంటే నువ్వు అప్పుడు గురువుగా మానవుడిగా చూసినప్పటికీ నీ భావనలో, కానీ ఆయన ఎప్పుడూ అశరీరిగానే ఉన్నాడు. అశరీరిగా సద్గురువు ఎప్పుడూ ఉన్నారు. నువ్వు ఆశ్రయించినప్పుడు నీకు మానవునిలాగే కనపడ్డాడు. కానీ నువ్వు ఆ ఎక్కడో కనపడిన వాళ్ళకంటే ముందు ఈ సద్గురువుని చేరి నువ్వు గనక తెలుసుకోగలిగితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా జనన మరణ ప్రవాహంలో తిరుగుతున్న జీవేశ్వరులాగా తిరుగుతున్న జీవుని పాత్రలో, ఈశ్వరుని పాత్రలో, రెండు పాత్రల్లో పోషిస్తున్న జీవులుగా తిరుగుతున్నారు. తెలుసుకోలేనందువల్ల అజ్ఞానం చేత తాము లేక ఉన్నారు. వారు ఈశ్వరుడుగా ఆయన బ్రహ్మాండంలో పనిచేస్తుంటే కర్మ నిర్వర్తిస్తుంటే, జీవుడేమో పిండాండంలో కర్మ నిర్వర్తిస్తూ ఆ కర్మ ఫలితంగా మళ్ళీ వాళ్ళేమో సృష్టి స్థితిలయాలుగా, వీరేమో జీవోపాధులుగా మళ్ళీ తిరుగుతూ ఉన్నాడు. అక్కడ ఈశ్వరోపాధిగా, ఇక్కడ జీవోపాధిగా. ఈ సద్గురువేమో అశరీరిగా ఉన్నాడు, మానవుడిగానే జన్మించాడు. కానీ ఈ రెండిటి యొక్క చలనాలను గుర్తెరిగి, ఈ రెండిటి యొక్క కారణాలను గుర్తెరిగి, ఈ రెండిటి యొక్క కారణాలు రాకముందు ఏ విధంగా ఉందో దాన్ని కూడా గుర్తెరిగి సర్వమును ఆ గుర్తులన్నింటినీ రహితం చేసుకొని ఈ కారణ వస్తువును కూడా రహితం చేసుకున్నటువంటి స్థితిలో తాను లేకపోయినప్పటికీ శరీరం ఉంది కాబట్టి ఆ శరీరము ఉన్నప్పటికీ ఆ శరీరంలో ఏది గుర్తెరిగి సర్వమును గుర్తెరుగుతుందో, ఏది నిర్వర్తిస్తుందో దానితో వ్యవహారం చేయకుండా ఉన్నాడు. లేనెరుకలో జరుగుతున్న దాన్ని అంతటి కలవలే గుర్తించున్నాడు. ఆ కళలో జరుగుతున్న
ఇలలో జరిగేదంతా కూడా కలలో జరుగుతోంది అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. పగులు జరిగిందంతా గాఢ నిద్రావస్థలో ఎక్కడికి పోయిందో పోయింది, కలలో జరిగిందంతా కూడా మేలుకుంటానే పోయింది. ఈ జాగ్రత్తలో జరిగే వ్యవహారంలోంచి మేలుకొని ఉన్నట్టున్నాడు. మేలుకొని వారి సద్గురువు చేత మళ్ళీ నిన్ను మేల్కొల్పడానికి మానవ రూపమేమో అలాగే ఉంది, కానీ నువ్వు ఆశ్రయించి అటువంటి వాణ్ణి చేరితే ఈ రెండు జీవేశ్వరులుగా తిరుగుతున్నటువంటి బ్రహ్మాండ సృష్టి స్థితిలయాలకు జీవులుగా ఏర్పడుతున్నటువంటి నీకు అన్నిటికీ కారణాలను తెలిపి నిన్ను దాటించడానికి సిద్ధంగా ఉంటాడు అటువంటి సద్గురువు. నువ్వు ఆశ్రయించి మళ్ళీ నువ్వు పోగొట్టుకోగలిగితే. ఇదంతా లేనిది, ఇది జనన మరణ ప్రవాహ హేతు అయినటువంటిది. అచల పరిపూర్ణ పరబయలు దర్శించడమే లేకుండా పోవడం. లేకుండా పోవడం అంటే ఇదంతా లేనిదని తెలిసి, విచారణలో తెలిసి, ఊరికే లేనిదని తెలిసి అంటే పదం తెలిసి కాదు, పదం లేనిదని ఏ విధంగా వచ్చిందో తెలిస్తే ఏ విధంగా లేకుండా పోతుందో కూడా సులభమవుతుంది. కాబట్టి అందుకనే దాన్ని అంతగా ఆ సాంఖ్య విచారణ ద్వారా నువ్వు తెలియబడి చేయమంటున్నాడు. ఎందుకంటే సమూలంగా వచ్చినది తెలిస్తే దారి, మళ్ళీ పోయే దారి కూడా సులభంగా గుర్తుపడతావు. వచ్చిన దారి కూడా తెలియదు, ఆ దారే ఉరువు తెలియకుండా ఉంటే మరి పోయే దారి ఎట్లా? కాబట్టి లేనిది ఇదంతానని ఎప్పుడు తెలవాలి? జననమరణ ప్రవాహేతుమైనటువంటి ఇదంతా కూడా జననమరణ ప్రవాహాలతో కూడినటువంటిదే. అచల పరిపూర్ణ పరబయలు దర్శించడమే లేకుండా పోవడం అంటే అదేను. అది తెలుసుకుంటే అదొక్కటే ఉన్నది, మిగిలినంతా లేదు. సర్వము లేదు, సర్వము లేనిదే, ఉన్నది ఒక్కటే. ఆ ఒక్కటి కూడా ఉందో లేదో అది తెలియబడిన తర్వాత లేదు. ఆ ఉంది లేదు, నేనున్నాను, నాకు తెలిసింది అనేది కూడా లేదు. ఎందుకంటే అది ఉన్న తర్వాత ఇది లేనే లేదు. ఇది చెబుతున్నది, ఉన్నది, వింటున్నది, ఈ వాక్యాలన్నీ మళ్ళా వచ్చినాయి. కాబట్టి ఆ స్థితిలో ఉన్న దాంట్లో ఉన్నదో లేదో అని చెప్పేవాడు కూడా లేడు. తాను రహితమైపోయినటువంటి స్థితిలో ఉన్నాడు. లేకుండా పోవడం అంటే దాన్ని దర్శించడమే లేకుండా పోవడం అంటే అది దర్శించిన తర్వాత అది తప్ప ఇదేది లేదనేది భావన నీకు అర్థమైపోతే ఇంకా అదే ఉంది, ఇది లేదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా లేనటువంటి అనుభవ జ్ఞానం కలిగినటువంటి వాడు సద్గురువు. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అనుభవ జ్ఞానం కలగలేదు కాబట్టి వాళ్ళు ఆ విధమైన పనిలో, నువ్వు ఈ విధమైన పనిలో ఉన్నారు జీవేశ్వరులుగా. కాబట్టి తెలియబడితే ఎవరు తెలియబడింది? వాటిని అనుభవపూర్వకంగా అనుభవ జ్ఞానం కలిగినటువంటి వాడేమో సద్గురువు. సద్గురువు మానవుడే అయినప్పటికీ అనుభవపూర్వకంగా వాటిని గుర్తెరిగినటువంటి వాడు. బ్రహ్మాదులకు కూడా అందనటువంటి జ్ఞానము మానవ ఉపాధిలో సాధ్యమవుతుంది. అంటే దాన్ని అమలు పరచడానికి పనిముట్టు ఇక్కడ ఉంది, పనిముట్టు దొరికింది. పనిముట్టును ఆసరాగా చేసుకొని పనిముట్టు యొక్క చేసే పనులని, ఆ చేసిన పనుల ద్వారా వచ్చిన అనుభవాన్ని ఉపాధి ద్వారా పొందుతున్నాడు. వాళ్ళకేమో ఉపాధి లేదు. అనుభవరీత్యా బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా చేస్తున్న పనులకు కారణమైన దాన్ని మళ్ళీ అనుభవరీత్యా గుర్తెరిగేటువంటిది ఏమీ లేదు. దాని ప్రతిబింబాలుగా ఉన్నటువంటి జీవుల్లో జరుగుతున్న నాటకాన్ని సాక్షిగా చూస్తున్నారే తప్ప వాళ్ళు మళ్ళీ దీన్ని అనుభవరీత్యా తెలుసుకునేటువంటి ఉపాధి వాళ్ళకి లేదు. మానవ ఉపాధిలో ఉన్నటువంటి వాళ్ళకేమో సద్గురు అయినటువంటి వారికి అనుభవరీత్యా కూడా సాధ్యమవుతుంది. కాబట్టి అటువంటి జ్ఞానం మానవ ఉపాధిలో సాధ్యమవుతుంది. కాబట్టి అటువంటి గొప్పతనం ఉంది మానవ ఉపాధిలో. అందుకని మానవ ఉపాధిలో అటువంటి గొప్పతనం ఉంది. కాబట్టి వాళ్ళైనా సరే మానవ ఉపాధి లేకొచ్చి అనుభవాన్ని అనుభవరీత్యా తెలుసుకొని ఈ పనిముట్టును మళ్ళీ వదిలేసి ఈ లేనిదినటువంటి స్థితిలోకి పొందడానికి ఇదంతా ఓ సహాయకారిగా ఉంది. నువ్వు గుర్తెరిగితే ఈ పనిముట్టు సహాయకారిగా ఉంది. అందుకనే మానవోపాధి వచ్చింది. కాబట్టి ఇదే తరుణము దీంట్లో నుంచి దాటుకోవడానికి అని చెప్పారు. అన్ని ఉపాధుల కంటే మానవ ఉపాధి గొప్పది, శ్రేష్టమైనది అన్నమాట. అనే మాట ఎందుకన్నారంటే ఈ విచారణలోని సర్వమును కేవలం నువ్వు గుర్తెరిగినటువంటి అనుభవ స్థితిని కలగజేయడానికి ఉన్నది ఇదే పనిముట్టు. అందుకనే దీన్ని గొప్పది అని అన్నారు. అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగినటువంటి ఇదన్నమాట. కాబట్టి అందుకనే గురువేమో సద్గురువు అనుభవపూర్వకంగా ఈ శరీరం అనే పనిముట్టుని ఉపయోగించుకొని శరీరాన్ని రైతుపరుచుకున్నాడు. దాన్ని నడిపించేదాన్ని కూడా రైతుపరుచుకున్నటువంటి స్థితిలో ఉన్నాడు. మళ్ళీ నువ్వు ఆశ్రయిస్తే నీ కొరకు
లేనరకలేకి దిగి వచ్చాడు. ఈ పేరాకాటికి నిలబెడదాం. మళ్ళీ సమయం దాటింది కాబట్టి ఎప్పుడు శ్రేష్టమైంది సద్గురు జ్ఞానం నీకు లభించినప్పుడు అనే చోట నుంచి రేపు మొదలు పెట్టుకుందాం. మంగళం చెప్పండి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జయ 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 మంగళం బనగా జయమే సదా అపజయము గురునకు లేని లేదుగా. జయ శుభాశయ హారతులు మన జయము కొరకే కాని గురునకు జయము జందగ జేయవేయి జన్మముల నా చేతగాదని. జయ 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 మంగళం బనగా జయమే సదా అపజయము గురునకు లేని లేదుగా. మంగళం మహానుభావ మంగళం పరమ ప్రభో మంగళం పరిపూర్ణ రూప మంగళం గణ విభో. మంగళము నీకు గురువర మంగళము పాహి పాహి ముని జన వినుత. మంగళము సుజన రక్షక మంగళము దేవ దేవ మహనీయ గుణమా. మంగళహారతి మది నందు కొనుమా. మంగళమిస్తే మే మహదహంకారమున బంగారమున హృదయ పల్లెరంబున నుంచి నెంకి నేలకు నెలుగుచుంటిని నెరుకనే కర్పూరమోగొని. మంగళారతి మిస్తి మీకు మాను కొందుము ఎరుక చేష్టలో మహనీయ గుణమా. మంగళహారతి పది నందు కొనుమా. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ పూర్ణానంద పుల్లయ్యార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వేదాంతానంద వెంకటరమణారు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ విష్ణానంద కృష్ణమూర్త్యారు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై జ్ఞానాతీతానంద అశ్వత్థారు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై వీరయితానంద వెంకటదాసార సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురుభక్త మండలికు జై. గురు పరంపరముకు జై. జై గురుదేవ. అందరికీ నా ద్వాదశి వందనాలు గురుదేవ.